ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఎంత త్వరగా మే మాసం కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు ఇంకొక గొప్ప వివరణాత్మకమైన సందేశము, వాక్యము ధ్యానం చేస్తున్నాం. నిజంగా ఈ వాక్య ధ్యానము ఎలా ప్రారంభించబడిందంటే, కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు కూర్చొని వాక్యం క్షుణ్ణంగా చదివి, హేబెలు కయీను, ఎందుకు కయీను హేబెల్ని చెప్పేశాడు అని మొదలుపెట్టిన చిన్న వాట్సాప్ మెసేజ్ దగ్గర నుంచి ఈరోజు వచ్చింది. మీరు చూస్తున్నారు, లక్షల మంది ఏం చూడటం లేదు, కానీ ఇవి నేను చేయడం వల్ల నాలో లక్ష్యము సాధనగా చేస్తూ వాక్యాన్ని వాక్యముగా వివరించాలని ఆశపడుతూ, అందులో నా జీవిత సాక్ష్యాలు, కన్నీటి లోయలు, నేను నేర్చుకున్న పాఠాలు, అవగాహన చేసుకున్న క్రమము మీకు వివరించుటకు దేవుడు ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చాడు. ఈరోజు అటువంటి గొప్ప వాక్యము, వాగ్దానము, పవిత్రులకు అన్నీ పవిత్రములే, పవిత్రులకు అన్నీ పవిత్రములే. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ వాక్యము మనము 1 తిమోతి 4:4 ఏదియూ నిషేధింపదగినది కాదు, అక్కడ ఈ వాక్యం కోట్ చేయడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఈ వాక్యాధ్యానం. పూర్తి వచనము, పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకు, అపవిశ్వాసులకు ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నారు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్లో చూసినా 2 గుంపులు ఉంటాయి. మొదటిది పవిత్రులు, రెండవది అపవిత్రులు. ఎవరు ఈ అపవిత్రులు? అవిశ్వాసులు. అంటే విశ్వాసులు, అవిశ్వాసులు. అవిశ్వాసులకి, అపవిత్రులకి ఏదియూ పవిత్రమైంది కాదు. రీజన్ ఏంటి? వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. కనుక నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసు తీయడమేలా? దేహమునకు దీపము కన్నే కనుక, కన్ను చెడినదైతే దేహమంతయు చెడిపోతుంది. కన్ను వెలుగుతో నింపబడితే దేహమంతయు వెలుగుతో నింపబడుతుంది. మీరు సిరికి దేవునికి దాసులై ఉండలేరని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని యేసు ప్రభు చెప్పాడు. వారు దేవుని ప్రేమను చూపించెదరు, దేవుని మహిమను చూపించెదరు, దేవుని కృపను వారు రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబింప చేసేదరు అని ఈరోజు నేర్చుకుని మీకు నేర్పిస్తున్న ఈ వాక్యపు లోతులోనికి వెళ్లే ముందు ఇంగ్లీషు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, టైటస్ చాప్టర్ 1:15, టు ద ప్యూర్. ప్యూర్ ఎంత బాగుంది కదా! ప్యూర్, ఆల్ థింగ్స్ ఆర్ ప్యూర్. అంటే ఎవరైతే ప్యూర్ అంటే ఎటువంటి ఇంప్యూరిటీ లేనిది, ఎటువంటి దోషము లేనిది, ఎటువంటి మలినము లేనిది, ఎటువంటి మచ్చయు లేనిది, అటువంటి వాడు దేవుడు ఒక్కడే. నా యందు పాపము కలిగి ఉన్నదని ఎవడు నిరూపించగలడు? కనుక దేవుని దృష్టికి మనమందరము పవిత్రులమే. కనుక ఎప్పుడైతే ఇది మనము గమనిస్తామో, పేతురుకి చెప్తున్నాడు కదా, దేవుడు పవిత్రపరిచినవి అపవిత్రమని నీవెందుకు చెప్పుతున్నావు అని మమ్మారు పేతురికి దర్శనం ఇచ్చినట్లు కొర్నేలి విషయంలో మనం చూడగలుగుతున్నాం. అంటే కొర్నేలి దగ్గరికి పేతురు వెళ్ళాడు. పేతురు బహుశా పెద్ద అంగీ వేసుకుని, అంటే పెద్ద సంఘాల్లో ఉన్నట్టు ఉంటారేమో, పౌలైతే బట్టలు లేకుండా చితక్కుట్టుడు కొడుతుంటే, నిజంగా చాలా మంది సేవ చేస్తున్నాము, కానీ ఇటువంటి సేవ రాయల్ ఆనర్ కోరుతున్నామా? ఎవరైనా పౌలులా నేను సేవ చేస్తామంటున్నాం, పౌలులా దెబ్బలు తినగలుగుతున్నామా? పౌలులాగా నిందలు, హింసలు, అపవిత్ర అంటే ఆ తినలేని ఆహారం కూడా తింటూ వాళ్ళతో కలిసిపోయి, పౌలు వాళ్ళలో ఒకడిలాగా మారిపోయి కష్టపడుతూ దేవుని చిత్తానికి, ఒక్క దర్శనానికి లోబడిపోయాడే. ఈరోజు పౌలు తీతు అంటారు, టైటస్ రాస్తూ చెప్తున్నాడు. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు, హూ ఆర్ కరప్టెడ్ అండ్ డు నాట్ బిలీవ్. అంటే ఎవరైతే కరప్షన్, ఈరోజు ఎక్కడ చూసినా కరప్షనే కదా. అంటే అర్థం ఏంటంటే అవినీతి, అంటే నీతి లేకపోవడమే కరప్షన్. నీతి అంటే ఏంటి? నువ్వు దేన్ని నమ్మావో అదే నీతి. అయితే నీ నమ్మిక కంటే
దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు చెప్పేదే నీతి. కనుక నథింగ్ ఈజ్ ప్యూర్, వారికి అంటే ఎవరికి, హూ ఆర్ కరప్టెడ్ అండ్ డు నాట్ బిలీవ్. ఇన్ ఫ్యాక్ట్ బోత్ దేర్ మైండ్స్ అండ్ కాన్సెన్స్ ఆర్ కరప్టెడ్. కారణం ఏంటంటే వారి మనస్సు, మైండ్ మరియు కాన్సెన్స్, మనస్సాక్షి కూడా ఏమైపోయింది అంటే అవి చెడిపోయినవి. కనుక ఈ వాక్యము లోతుగా మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు, అసలు ఏ సందర్భంలో చెప్తున్నాడు అని చూసినప్పుడు నాకు ఒక స్వరం వినబడింది. ఎర్రోడా, నీ ఆలోచనల్లోనే నేను ఉన్నాను. కారణం ఏంటంటే వారి ఊహ అంతయు బాల్యం నుండి చెడ్డది అని దేవుడు చూచి, అంటే దేవుడు నీ ఊహాలోకాన్ని అనుక్షణము చూస్తున్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుని ప్రేమను నీకు ఇవ్వాలని, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించిన వాడవై ఆయన చిత్తంలో నీవు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మొట్టమొదట ఆయన చిత్తాన్ని నువ్వు గమనించుకోగలుగుతావో నీకు సమస్తము సాధ్యమవుతుంది. నీవు వెళ్ళే మార్గము వెలుగుతూ నింపబడుతుంది. నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. బట్ నీ యాత్రలో, నీ జీవితంలో, నీ ప్రయాణంలో పాలి భాగస్థుడుగా దేవుడు ఉండాలి. పార్ట్ టేకర్ అంటే ఆయన నీతో పార్ట్నర్గా ఉండాలి, భాగస్వామిగా ఉండాలి. అర్థం ఏంటంటే పౌలు అన్ని పత్రికలలో రాస్తుంది ఒకటి, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. మనము ఏ ఆహారమైనా పానమైనా ప్రభు కోసమే చేస్తున్నాము, ప్రభు సేవ నిమిత్తమే. కనుక అంటే ద ఇంటెన్షన్, ప్రభువునందు మేము బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే ఒక్క మాటలో ఆయనకి చేదును ఆహారంగా పెట్టారు కదా. అంటే చాలా విషయాల్లో మనము ఆ నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనకు ఇష్టం లేని ఆహారమే కదా పెడతారు, చేదునే కదా పెడతారు. అంటే అర్థం ఏంటంటే నీవు బాగున్నప్పుడు నీ చిత్తము, నీ ఇష్టము నడిచింది. కానీ ఆరోగ్యము అంటే నాకు విన్న స్వరము, ఎప్పుడైతే నీ ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయో, ఎప్పుడైతే నీ ఊహలు ఆరోగ్యంగా ఉంటాయో, ఎప్పుడైతే నీ ప్రణాళికలు ఆరోగ్యంగా ఉంటాయో, ఎప్పుడైతే నీ భవిష్యత్తు మీద ఆశలు ఆరోగ్యంగా ఉంటాయో, ఏ రోగము నిన్ను ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే నీవు అందరి క్షేమము కోరుచున్నవాడివి. ఉదాహరణకి ఒక వ్యక్తి క్షేమము కోసము నువ్వు ఆలోచించాలి అంటే మొట్టమొదట నిన్ను నీవు తృణీకరించుకుని పక్కన పెట్టి నీ యొక్క పూర్తి మనస్సును నిలిపి, అయ్యా ఈ వ్యక్తి కోసము నేను ప్రార్థిస్తున్నాను, ఈ వ్యక్తికి నేను ఏమి చెప్పితే నీ చిత్తాన్ని నెరవేర్చిన వాడనవుతాను. ఉద్యోగం లేక తిరుగుతున్నారు, అప్పుల భారంతో కృంగిపోతున్నారు, సమస్యలతో సతమతమైపోతున్నారు అని ప్రభువు ముందుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ హృదయాన్ని దర్శిస్తున్నాడా, లేక నువ్వు తిన్న ఆహారము ఇది చెడుది, ఇది నువ్వు తిన్నావు కనుక అంటున్నాడా? మరి ప్రభువు సన్నిధిని పెట్టబడిన సన్నిధి రొట్టెలు ఎంత మాత్రము లేవీయులు, యాజకులు, పరిశుద్ధపరచబడిన వారు తప్ప అన్యులు తినకూడదు. మరి దావీదు యుద్ధంలో వెళ్తూ ఆకలేస్తుంది ఏమన్నా ఉందా అంటే ఆ సన్నిధి రొట్టెలు పెట్టినప్పుడు మేము స్త్రీని ముట్టలేదు, ఇదిగో మాకు ఆకలేస్తుందని తిన్నాడు. యేసు ప్రభు అది కోటు చేస్తూ సన్నిధి రొట్టెలు దావీదు తిన్నాడే. అంటే చాలా విషయాల్లో మనము పైకి కనబడే ఆ యొక్క స్థితిగతులను చూస్తాము. ఇక్కడ ఈ వాక్యము ఎలా ఉందంటే తీతుకు రాసిన పత్రిక 1:12, వారి సొంత ప్రవక్తలలో క్రీతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమురుగులు, మృగములు, సోమరులకు తిండిపోతులు అయి ఉన్నారు అని చెప్పుతూ యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోనట్టి మనుష్యుల కట్టడలు లక్ష్య పెట్టకుండా అన్న భావము చెబుతూ విశ్వాసము విషయంలో స్వస్థత కలిగిన వారై వారిని కఠినముగా గద్దించు. అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మనం గుంపు కూడుతూ ఉంటాం. ఈ గుంపులో ఒక్కటే భావం నేను గమనిస్తాను, ఇష్టమైన గుంపు, కష్టమైన గుంపు. మన మాటలకి తందాన తాన అంటే మనకి ఇష్టము, మన మాటలకి ఎదురు చెప్పితే మనకి కష్టము. కనుక వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన అంటే భ్రష్ట మనస్సు
ఎప్పుడైతే నీ హృదయము భ్రష్టమైన మనస్సు అవుతుందో, నీ హృదయము కంటే నీ కంటితో నువ్వు చూస్తావు కనుక ప్యాషన్, నీ యొక్క జీవిత విధానము అది భ్రష్టు పట్టిపోతుంది, అది అవినీతిమయమైపోతుంది. ఎందుకు మనము చెడునే చూస్తాము, మొదట కీడునే చూస్తాము. ఎన్నో మనము ఇటువంటి పిక్చర్స్ చూస్తూ ఉంటాం. ఇల్యూమినేషన్, భ్రమపరిచేది, అది మ్యాజిక్ అని మనకు తెలుసు. అతను ఏమి అద్భుతం చేయడు, నీ కళ్ళ ముందే ట్రిక్ ని ప్లే చేస్తున్నాడు. సో ఫాస్ట్, నీ కన్ను గుర్తుపట్టనంతగా అతను మ్యాజిక్ చేస్తాడు, ట్రిక్ ప్లే చేస్తాడు. ఎలాగా? ఇప్పుడు నీ కన్ను గుర్తుపట్టాలి అంటే దానికి 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంతకు మించి వేగముగా చేయగలిగితే కన్ను గుర్తుపట్టదు. అంటే ఏది నీ కంటితో చూస్తున్నావో అది నీ హృదయంలోకి వెళ్తుంది, ఏది చెవులతో వింటున్నావో నీ హృదయంలోకి వెళ్తుంది. నీ హృదయము నిండిన దాన్ని బట్టి నువ్వు బయటికి మాట్లాడుతున్నావు, అంటే చూచిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి. కానీ నిజంగా నీ హృదయంలో అది మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయంలో ఒక నియమం ఉంది. ఆ నియమమే శుద్ధ హృదయం. ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్ళిన మరుక్షణము ఆ మాట పరిశుద్ధము, అంటే ఒక సిస్టమ్ మెకానిజం లోపల పెడితే, ఎగ్జాంపుల్కి ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు మనం చూసినప్పుడు, మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, జన సమూహమును యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు గ్రహించండి అని చెప్పి వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. కారణం ఏంటి? అది లోపలికి వెళ్ళిన మరుక్షణము లోపల ప్రభువు పెట్టిన సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, అది ఏం చేస్తుంది? ప్యూరిఫై చేసి అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, కానీ హృదయంలోనికి వెళ్ళదు ఆహారం విషయం. అయితే 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 హృదయములో నుండి బయటికి వచ్చే ఆలోచనలు, ఇక్కడ చాలా లిస్ట్ ఉంది. ఈ ఆలోచనలు, ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రునిగా చేస్తాయి. అంటే ఆ విషము వెళ్ళగక్కుతున్నాం అనమాట. అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడము, లేకపోతే మేలుకి ప్రతిగా కీడు చేయడము. అంతెందుకు, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో లూకా సువార్త 11:37 ఆయన అక్కడ మాట్లాడుచుండగా పరిసయ్యుడు భోజనంకి రమ్మన్నాడు. అయితే ఆయన వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు, కానీ భోజనానికి ముందు ప్రభువు స్నానము చేయలేదని వారు వారిలో వారు సనిగి కూర్చుంటుండగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, మీరు గిన్నె పల్లెము బయట శుద్ధి చేస్తున్నారు, కానీ మీరు బయట శుద్ధిని చూస్తున్నారు. అంటే ఏ విధముగా సున్నం కుట్టిన సమాధులారా, లోపల మరి ఆ యొక్క దేహము, ఆ యొక్క అస్థిపంజరాలు ఎముకలే కదా మిగిలిన, మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ, కనుక వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును, పైన పటారం లోపల పటారం, మీకు కలిగినవి ధర్మము చేడి, అప్పుడు అన్నీ శుద్ధిగా ఉంటాయి. అయ్యో పరిసయ్యులారా, అంటే అయ్యో పుదీనా అన్నింటిలోనూ 10వ వంతు చెల్లించున్నారే, కానీ ఇది కాదు కదా, న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వీటిని వదిలిపెట్టి మీరు ఎప్పుడైతే అగ్రపీఠములను కోరి సమాధుల వలె మీరు ఉన్నారు, కానీ ఎప్పుడైతే మీ అంతరంగములలో శుద్ధ హృదయము కలుగుతుందో, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు పైపెచ్చు పదే 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 మీ శత్రువులను హింసించండి, మిమ్మల్ని శపించు వారిని శపించండి, కంటికి కన్ను విన్నారు కదా, నేను చెప్పినది ఏమనగా మోహపు చూపుతో చూస్తే చాలు హృదయంలో వ్యభిచారం నేను గుర్తిస్తాను. అంటే దేవుడు హృదయంలో శుద్ధిని కోరుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మనకి స్పష్టంగా 6వ వచనము, వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచు. అంటే కంటి ముందు కనబడేదాన్ని తీర్పు తెచ్చడానికి చాలా సార్లు తొందరపడుతూ ఉంటాం. చాలా విషయాల్లో మనము ఇది చేస్తూ ఉంటాం, కానీ ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నాడు పౌలు రోమీయులకు రాసిన 14:14, సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అంటే అతను పరీక్షించి పరిశోధించి అతను ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ గ్రహించి తను పూర్తిగా నమ్ముచున్నాడు, అంటే ఎస్టాబ్లిష్డ్. అయితే 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 ఏదైనాను నిషిద్ధమని ఎంచువానికి అది నిషిద్ధం. అంటే నీ ఎంపికను బట్టియే, నీ చూపును బట్టియే,
ఎలా చెప్పొచ్చు ఈ మాట? మనము ఈ రోమీయులకు రాసిన పత్రిక 14 అంటాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయవద్దు, సమస్త పదార్థములు పవిత్రములు, అనుమానంతో తినువానికి అది దోషము. అంటే మాంసము తినుట, ద్రాక్షారసము తాగుట నీ పక్కవాడికి అడ్డు, కాబట్టి వాడి కొరకు వద్దు, నీవు కాదు వద్దు. నీకు తినాలందా, నీ ఒంటరిగా తిను. కానీ రహస్యమున చూచు నీ తండ్రి ఎదుట నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకూడదు. కనుక అనుమానించుచు తినిన ఎడల వాడు దోషి, విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే మన నమ్మకం. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము విషయమై బలహీనుడైన వాడు. అంటే అర్థం ఏంటంటే ఒకడు నమ్ముచున్నాడు, వాడి నమ్మకం ఏంటి? నేను కూరగాయలనే తినాలి. ఇంకొకడు నమ్ముచున్నాడు, అన్ని తినొచ్చురా అబ్బాయి అని చెప్పి. కనుక ఇక్కడ తినేవాడు తిననివాడు రెండు గుంపులు. ఏ వాక్యము చూసినా సుంకరి, పరిసయ్యుడు. అంటే జ్ఞానము కల స్త్రీలు, జ్ఞానము లేని స్త్రీలు, మూర్ఖురాలు. కనుక ప్రతి చోట కూడా రెండు గుంపులు ఉంటాయి. ఈ రెండు గుంపులు వీళ్ళు ఇటు చెప్తారు, వీళ్ళు ఇటు చెప్తారు. వీళ్ళిద్దరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఆ ప్రేమ నీలో కార్యసాధనం కావాలి. ఇది వాక్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమతో అందరినీ చూడగలుగుతావో, అందరినీ ప్రేమించగలుగుతావో, దేవుని ప్రేమ నీ హృదయంలో వచ్చి వస్తుంది. అటువంటి కృపతో మనం నింపబడుదును కాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపలో వారు ఎదుగులాగున, నీ వాక్యపు జ్ఞానముతో నింపబడలాగున యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.